కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉస్మానియా అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళన దిగారు. బీఎస్సీ అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యూనివర్సిటీ వల్ల 860 మంది విద్యార్థులు 16 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత పొందారు. బీఎస్సీ అలైడ్ సైన్స్ విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్న కాలేజీ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలన్నారు. కాలేజీ యూనివర్సిటీలో విద్యార్థులకు లైబ్రరీ, హాస్టల్ వసతి, సరైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం వల్ల ఉన్న కాలేజ్ గ్రౌండ్లోకి విద్యార్థులకు అనుమతి లేకపోవడం మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఫెయిల్ అయిన 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ప్రిన్సిపల్ 2022-2023 ప్రారంభమైనటువంటి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 20 నాడు ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 29కు కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సబ్సిడరీ ఎగ్జామ్స్ కూడా మే ఫస్ట్ వీక్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. అవే రిజల్ట్ వచ్చేసి ఈ నెల 22 నాడు రిలీజ్ కావడం జరిగింది. త్రూ ఓవర్ ద స్టేట్ ఓన్లీ 16 మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది. 860 మెంబర్స్లో 16 మెంబర్సే పాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అది యూనివర్సిటీ నుంచి కరెక్ట్ సిలబస్ ఇవ్వకపోవడం, టైం టేబుల్ ఇవ్వకపోవడం, కరికులం ఇవ్వకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడం. మాకు ఏదైతే ఫ్యాకల్టీ చెప్పిర్రో వాళ్ళంతా పీజీ వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు చెప్పాల్సిన ఫ్యాకల్టీ హెచ్ఓడీస్, ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు చెప్పాలి. కాబట్టి మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. మేము డిఫరెంట్ అంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని పోతుంటాం. నార్మల్గా ఏ బీఎస్సీ వాళ్ళకైనా సరే, ఏ మెడికల్ కాలేజీలో అయినా సరే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అందరు ఒక కాడ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. మాకు మాత్రం అలాంటి ఫెసిలిటీ ఇక్కడ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము చేసే డిమాండ్స్, రేపన్నాడు యూనివర్సిటీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది KNRHS వెబ్సైట్ ద్వారానే రిలీజ్ చేయాలి. అదేవిధంగా మాకు ముఖ్యంగా యూనివర్సిటీ హాస్టల్ ఫెసిలిటీ చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ అది అకాడమిక్ క్యాలెండర్ కరెక్ట్ ఉండాలి. అదేవిధంగా మాకు ఏవైతే ప్రొఫెసర్స్ హెచ్ఓడీస్ ఉన్నారో వాళ్ళతోటే మాకు క్లాసులు చెప్పియాలి. మాకు సపరేట్గా క్లాసెస్ ఏర్పాటు చేయాలి. సపరేట్గా మా డైనింగ్ మాకుండాలి. సపరేట్గా మా గ్రౌండ్ మాకుండాలి. మా లైబ్రరీ మాకుండాలి. మేము కూడా అందరిలాగానే ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది కడుతున్నాం, లైబ్రరీ ఫీజు కడుతున్నాం, అన్నిటికన్నీ కడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి అడగనీక, అన్ని అర్హతలు ఉన్నాయి అడగనీక. మా రైట్స్ కోసం మేము పోట్లాడుతున్నాం. న్యాయం జరిగేంత వరకు బరాబర్ పోట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. మేము అందరం అలైడ్ హెల్త్ స్టూడెంట్స్. మాకు లాస్ట్ ఇయర్ మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కొత్త కోర్సెస్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు తెలంగాణలో. కానీ ఏ బుక్స్, ఏ ఫెసిలిటీ లేకుండానే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మాకు కాలేజ్లో బుక్స్ అన్నవి లేవు, అండ్ క్లాసెస్ లేవు, ఫ్యాకల్టీ లేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ లేవు. అండ్ మాకు ఫస్ట్ ఇయర్లోనే 8 సబ్జెక్ట్స్, ప్రతి ఇయర్కి 8 సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది. ఎంబీబీఎస్కి 3 సబ్జెక్ట్స్ పెట్టినప్పుడు మాకెందుకు 8 సబ్జెక్ట్స్? అది కూడా ఎంబీబీఎస్ వాళ్ళు 3 సబ్జెక్ట్స్ని 2 సెమిస్టర్లో రాసినప్పుడు మేమెందుకు ఒకటేసారి యాన్యువల్ ఎగ్జామ్ లాగా రాయాలి? అందుకే మాకు ఏదో ఒక న్యాయం జరగడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాలి. డిప్లొమా వాళ్ళకు, నర్సింగ్ వాళ్ళకు ఇవ్వలేదు అంటే మాకెందుకు ఇవ్వరు? మేము కూడా ఎంబీబీఎస్ లాగానే 4 ఇయర్స్ ఉంటున్నాం కదా. మాకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి. ఒక్కొక్కళ్ళం ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మంత్లీ 5,000, 6,000 హాస్టల్ ఫీజులు కట్టుకున్నాం. పేరెంట్స్ ఏమైనా మాకు ఉన్న వాళ్ళు ఏం కాదు సార్. మాకు కావాల్సిందే, మాకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి, బుక్స్ కావాలి. అండ్ ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ మాది 22-23 ఇయర్ అయితే 23 ఏప్రిల్ 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఈ మాతో పాటు చదువుకున్న వాళ్ళు వేరే కాలేజెస్లో థర్డ్ ఇయర్ నడుస్తుంది. మాకు ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కోసమే మేము సఫర్ అవుతున్నాం. ఇలా 8 సబ్జెక్ట్స్ రాయాలంటే ఏ స్టూడెంట్స్ రాయగలుగుతారు సార్? అందరూ స్టూడెంట్స్ 900 మార్క్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇంటర్లో. అండ్ నీట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు.
రిజల్ట్ ఇంత అన్ఫేర్ ఎలా వస్తుంది? 860 మెంబర్స్లో ఓన్లీ 16 మెంబర్స్ ఎలా పాస్ అవుతారు అనేది మా క్వశ్చన్.